అందరికీ నమస్కారం అండి. నేను మీకు తిరుప్పావై గురించి తెలుగులో భావాలు తెలుపుతూ ఉన్నాను. తిరుప్పావై 30 పాసురాలు ఉంటాయని చెప్పాను. మొదటి నా వీడియోలో అయితే 1 నుంచి 5 పాసురాలకి మీకు భావాలైతే తెలుపున్నాను. ఇప్పుడు 6 నుంచి 15 పాసురాలకి మనము భావాలు తెలుసుకుందాము. 6 నుంచి 15 పాసురాలకి భావాలు ఎలా ఉంటాయంటే, గోదాదేవి చెలికత్తెలతో కలిసి పూలు సేకరిస్తూ పల్లెటూరు వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఈ పాసురాల్లో ఉంటాయి. పక్షులు కిలకిల రావాలు, రంగురంగుల పూలు, వెన్న చిలుకుతూ ఉంటే వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందల మెడలో చిరుగంటల సవ్వడి, గుడిలో వినిపించే శంఖారావాలు, ఈ వర్ణనలన్నీ ఇందులో ఉంటాయి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే గోదాదేవి తన చెలికత్తెల ఇంటికి వెళ్ళి నిద్రలేపుతూ వారిని నదీ స్నానానికి సిద్ధం చేస్తూ శ్రీ మహావిష్ణువు అవతారాలను పొగడ్డం 6 నుంచి 15 పాసురాల్లో అయితే ఉంటాయి. ఇప్పుడు 6 నుంచి 15 పాసురాల్లో మనము భావాలైతే తెలుసుకుందాం. పాసురం 6. పుల్లం శిలంబిన్కాన్. భావం అయితే, పక్షులన్నీ మేల్కొని కిలకిలలాడుతున్నవి, సూర్యోదయం కూడా కానున్నది, మనం కూడా మేల్కొని భగవత్ సేవకు బయలుదేరదాం రండి అని గోదాదేవి అందరినీ పిలుస్తూ ఉంది. పక్షులన్నీ మేల్కొనే టైం అయింది, చూడండి అన్నీ కిలకిలలాడుతున్నాయి, సూర్యోదయం కూడా అయిపోతూ ఉంది, మనం కూడా మేల్కొని ఆ భగవంత్ సేవకు మనం పోదాం రండి అని చెప్పి అందరినీ పిలుస్తూ ఉంది గోదాదేవి. ప్రకృతి యొక్క మేల్కొలుపు, భక్తుల మేల్కొలుపును సూచించుతూ ప్రతి జీవి దైవారాధనకు సిద్ధమగుతున్నారు అని చెప్పి ఆండాలు చెప్తూ ఉంది. ప్రతి జీవి కూడా దైవారాధనకి సిద్ధం కండి, మనం పోయి దేవుడికి పూజ చేసుకోవాలి, తొందరగా లేయండి, పోదాం రండి అని చెప్పి ఆ గోదాదేవి పిలుపునైతే ఇస్తూనే ఉంది. 6వ పాసురానికి భావం ఇదేనండి. పాసురం 7. కీసుకీ సెందిలైతు. దీని భావము, ఆవులన్నీ అంబా అంబా అని కేకలేస్తూ ఉన్నాయి, గోపాలకులు కూడా వాటిని కట్టడానికి సిద్ధమవుతున్నారు, మనం మాత్రం నిద్రలోనే ఉండిపోయినాము, లేయండి లేయండి లేయండి, ఇదే రోజు గోదాదేవికి, తొందరగా లేయండి, ఉదయాన్నే లేయండి, బ్రహ్మముహూర్తంలో లేయండి, చూడండి ఆవులు కూడా అంబా అంబా అని కేకలు వేయుచున్నవి, గోపాలకులు వాటిని కట్టటకు సిద్ధమవుతున్నారు. అలాగే మనం కూడా తొందరగా నిద్రలేసి ఆ దేవుడికి మనం పూజలు చేయాలి కదా, తొందరగా స్నానాలు అవి చేసి ముగించుకొని పూజలకైతే పోదాం రండి అని చెప్పి ఆ గోదాదేవి పిలుపునైతే ఇస్తుంది. గోకుల జీవితము యొక్క సహజ సౌందర్యమును చిత్రించుచు భగవత్ సేవకు సిద్ధమగుటలో ఆలస్యం చేయకూడదని చెప్తూ ఉంది గోదాదేవి. ఇదేనండి 7వ పాసురానికి అర్థము. పాసురం 8. కీలైలం కిలల్పారవై. దీని భావం వచ్చి, ఓ చల్లని నిద్రలో ఉన్న స్నేహితుల్లారా, మీరు తలుపులు తెరవండి, మనమందరం కలిసి ఆ నారాయణ్ణి పూజించుకునేకి పోవాలి, సేవ చేసుకునేకి పోవాలి, ఆయన దర్శనార్థానికి మనం వెళ్ళాలి, తొందరగా రండి అని చెప్పి పిలుపునైతే ఇస్తుంది ఆ గోదాదేవి. స్నేహితుల పట్ల ప్రేమపూర్వకమైన సంబోధన, సామూహిక భక్తి యొక్క బలమును చూపిస్తూ ఒంటరిగా కాకుండా అందరం కలిసి మెలిసి దైవారాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పి, ఎక్కువ శక్తి పెరుగుతుంది, ఆ నారాయణ దర్శనార్థానికి వెళ్దాం రండి
అని చెప్పి అందరికీ పిలుపునైతే ఇస్తుంది గోదాదేవి. ఇదేనండి పాసురం 8కి అర్థము. పాసురం 9. తూమని మణి తొత్తుడై. నల్లని కృష్ణుడు వర్షధారలు కురిపిస్తున్నాడు. ఆ వర్షము ధాన్యాలు సంపదలు ఇస్తాయి. మనము ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవాలి. రండి అందరూ ఆయన కృతజ్ఞత అయితే చెప్పాలి కదా. ప్రకృతి యందు భగవంతుని చూడడం నిజమైన భక్తి. వర్షాలు ధాన్యాలు అన్నీ ఆ కృష్ణుడే మనకు ప్రసాదిస్తాడు. ఆయన కృప వల్లే మనకి అన్నీ జరుగుతున్నాయి. అందుకోసము ఆయనకి కృతజ్ఞత భావంతో మనము పూజ చేయాలి రండి అని చెప్పి ఈ పాసురంలో అర్థమైతే ఇదేనండి. పాసురం 10. నోట్రు సువర్గం తోరుం. దీనికి భావం అయితే మన వ్రత ఫలితం మనకు దివ్య అనుగ్రహం లభిస్తుంది. భగవంతుడు మనపై ప్రసన్నుడై తన దివ్య ప్రసాదాలని ప్రసాదిస్తాడు. తన దివ్యమైన ప్రసాదాలనే మనకిస్తాడు. మన వ్రతం ఫలించి మనకు దివ్య అనుగ్రహం లభించబోతుంది. భగవంతుడు మనపై ప్రసన్నుడై దివ్యమైన ప్రసాదాలు ప్రసాదిస్తాడని చెప్పి ఆమె గోదాదేవి చెప్తూ ఉంది. నిష్టగా పాటించిన వ్రతం యొక్క ఫలితములు అద్భుతాలే అవుతాయి కానీ భగవత్కృప అనంతము అని ఆండాల్ హామీ ఇస్తుంది. నిష్టగా పాటించే వ్రతము యొక్క ఫలితములు అద్భుతాలే, భగవత్కృప అనంతము అని ఆండాలు హామీ ఇస్తుంది. పాసురం 10కైతే అర్థం ఇదేనండి. పాసురం 11. కట్టు కరవై. బయట పశువులన్నీ మేయుటకు వెళ్ళు సమయం వచ్చింది. గోపాలకులు కూడా వాటిని తీసుకువెళ్తూ ఉన్నారు. మనం మాత్రం భగవత్ సేవకు ఆలస్యం చేయకూడదు కదా. రండి రండి అందరు లేండి తొందరగా మనం కూడా ఆ భగవంత్ సేవకైతే పోదాం రండి. గోకుల జీవశైలి యొక్క సహజ లయను చూపిస్తూ భక్తి జీవితము కూడా క్రమబద్ధంగా ఉండవలనని బోధిస్తుంది. ఆ గోదాదేవి చెప్పిందల్లా పశుపక్షులే అంత తొందరగా లేచి వాటి పనులు వాళ్ళు చేసుకుంటున్నాయి. మనకేమి, మనం కూడా లేండి తొందరగా లేచి నారాయణ్ణి పూజించుకుందాము. ఆ నారాయణ్ణి పూజించుకోవడం వల్ల మనకు మంచే జరుగుతుంది. రండి అందరూ తొందరగా నిద్రలేసి స్నానాలు పానాలు చేసుకొని తొందరగా ఆయన సేవకైతే పోదాం రండి అని గోదాదేవి పిలుపునిస్తూ ఉంది. పాసురం 11కి అర్థమైతే ఇదేనండి. పాసురం 12. కనైతిలం కత్రు. దీని భావము బాలకృష్ణుడు పెరిగి అసురులను సంహరించి గోకులమును రక్షించెను. ఆయన దివ్యలీలలు అద్భుతాలు. ఆ కృష్ణుని దర్శనార్థము మనం వెళ్ళాలి. రండి మనం వెళ్ళాలి, ఆయన్ని పూజ చేసుకోవాలి. కృష్ణుని బాల్యకాల లీలలను స్మరించుట భక్తిని తీవ్రతను పెంచును. ఆయన పుట్టుక నుండి శౌర్యము కనపరిచెనని ఆండాలు గర్వంగా చెప్తుంది. ఆయన పుట్టుకను ఆమె గర్వంగా చెప్తుంది. ఆయన అద్భుతాలు చెప్తుంది. ఆయన గురించి ఆయన దివ్య లీలలు చెప్తుంది. అందరు రండి ఆయన పూజ చేసుకోవాలి. మనము రండి పూజ చేసుకుందాము, ఆయన కృపను పార్తులవుతాం రండి అని చెప్పి పిలుస్తూ ఉంది ఆ గోదాదేవి. పాసురం 12కి అర్థమైతే ఇదేనండి. పాసురం 13. పుల్లిన్వాయ్. దీని భావమైతే, ఓ పవిత్రమైన వాయుదేవా, నీవన్నీ ఇళ్లల్లో ప్రవేశించి మా స్నేహితుల్ని మేలుకొల్పుము. మేమందరం కలిసి నారాయణ్ణి సేవించగలము. వాయుదేవుడు జీవప్రాణము. ఆయన్ను ప్రార్థించిన
ప్రాణశక్తితో నిండిన భక్తిని సూచిస్తుంది. ఆండాలు ఆ వాయుదేవునికే విన్నవించుకుంటుంది. నువ్వైనా లేపు నా స్నేహితుల్ని, నేను ఆ నారాయణ్ణి పూజ చేసుకోవాలి, అందరూ కలిసి మేము పూజ చేసుకోవాలి అని చెప్పి పిలుపునైతే ఇస్తుంది. పాసురం 13కి అర్థమైతే ఇదేనండి. పాసురం 14. ఊంగలల్పురం తల్గెల్. దీని అర్థమైతే, మా స్నేహితురాలి ఇంటి తలుపు తెరిచి లేదు. ఓ స్నేహితురాలా, త్వరగా లేచి తలుపు తెరువమ్మా, నీ కోసం వేచి ఉన్నాము అని చెప్పి గోదాదేవి పిలుస్తోంది. ఒక్కరిని కూడా వదలలేదు, అందరినీ పిలుస్తోంది. అదే దాని అర్థము. మా స్నేహితురాలు ఇంటి తలుపు తెరచలేదు. ఓ స్నేహితురాలా, త్వరగా లేయమ్మా, తలుపు తీయమ్మా, నీ కోసమే వెయిట్ చేస్తున్నాము అని చెప్పి ఆమె వేచి వేచి అడుగుతూ ఉంది. హృదయ ద్వారం తెరవడమే నిజమైన భక్తి. మన హృదయ ద్వారాలు తెరుచుకోవడమే నిజమైన భక్తి. దైవము మన హృదయంలో ప్రవేశించుటకు మనమే స్వీకరించుకోవాలి అని చెప్పి గోదాదేవి పిలుపునైతే ఇస్తుంది. దీని అర్థమైతే ఇదేనండి. పాసురం 15. ఎల్లే ఇలం కిళై. దీని భావమైతే, చక్కని స్వరంతో పక్షులు పాడుచున్నాయి, సూర్యుడు ఉదయించనున్నాడు, నిద్రించుట మానేసి మేల్కొని భగవత్ సేవకు వెళ్దాం రండి. ఆమె ఎంత బాగా పిలుస్తుందంటే, అసలు ఈ పద్యం మొత్తంలో నేను తెలుసుకున్నది, ఆమె ప్రతి ఒక్కరిని లేపి లేపి అందరూ రండి, అందరూ రండి, ఆయన్ని మనం కొలుచుకోవాలి అని 15 పద్యాల వరకు పిలవడంలోనే సరిపోతుంది ఆమెకి. చక్కని స్వరంతో పక్షులు పాడుతున్నాయి, సూర్యుడు ఉదయించనున్నాడు, నిద్ర మానేసి మేల్కొని భగవత్ సేవకు వెళ్దాం రండి, తొందరగా నిద్రలు లేయండి అని చెప్పి వేకుజామునే అందరినీ లేపుతూ కూర్చుంది. ప్రకృతి స్వయంగా భగవంతుణ్ణే చూపిస్తున్నప్పుడు మానవులు ఎంత ఎక్కువగా ఆ భగవంతుణ్ణి ప్రేమించాలా అనేది తెలుపుతుంది. మనము ఆ భగవంతుణ్ణి నమ్ముకుంటే అన్నీ మనకు మంచే జరుగుతుంది. లేయండి, తొందరగా లేయండి, మనము పూజకైతే పోదాము అని ఈ పాసురం 15 అర్థమైతే ఇదేనండి. ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే మన్నించండి. ఈ ధనుర్మాసంలో ఈ పూజలు చేసుకోవడం చాలా మంచిది. తప్పకుండా చదివేకి ట్రై చేయండి. ఒకవేళ చదవలేని వాళ్ళు వినవచ్చు. చాలా మంచిది, మంచిగానే ఉంటుంది. ఆమంతా దేవుణ్ణి మనము ఎలా సేవించుకోవాలనే ఉంటుంది, భావం అంతా అలాగే ఉంటుంది. భక్తికి మించిన భక్తి ఉంది ఈ తిరుప్పావైలో. ఈ పాసురాలే అలాంటివి, చాలా మంచి గీతాలు. అందుకోసమే తెలుగులో తెలిస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉండనా మరి.